అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ విజయ్. మీ అందరికీ తెలుసు హాట్ టాపిక్ ఈ బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ ప్రమోషన్లు. ఓహో రచ్చ రచ్చ, 3 కోట్ల స్కాము, 10 కోట్ల స్కాము, ఒకరికేమో హోటళ్ళు, ఒకరేమో దుబాయ్ వారిపోయారు, ఇంకోరేమో పాకిస్తాన్ వారిపోయారు. కాకపోతే మన టాపిక్ అంతా వాళ్ళందరి గురించి కాదు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మోటో బ్లాగింగ్. ఒక మోటో బ్లాగర్ లాగా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా విచ్చలవిడిగా ఇవన్నీ ప్రమోట్ చేసి ఈ మోటో బ్లాగింగ్ కమ్యూనిటీని మొత్తం నాశనం చేసినందుకు నాకు బాగా నచ్చని విషయం, నన్ను హైలైట్ చేసినందుకు. నన్ను హైలైట్ చేయకపోయినా ఉంటే నేను అసలు నీ గురించి మాట్లాడుకుంటుండే. సో మిస్టర్ భయ్యా బెట్టింగ్ యాదవ్, ఎక్కడున్నావు? నీకోసం పోలీసులు వెతుకుతున్నారు, నీకోసం లుక్అవుట్ అయిందంట. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో ఏడో చూసినా సరే నీ గురించే చెప్తుర్రు. నువ్వు నా గురించి స్టోరీలు పెట్టడం కాదు, నువ్వేడునో స్టోరీలు పెట్టు. ప్రతి ఒక్క స్టోరీ పెడతావు కదా, అంటే ఆయన అట్లా చేసిండు, ఈయన ఇట్లా చేసిండు, నాకు కూడా న్యాయం కావాలి, అందరికీ న్యాయం సమానంగా ఉండాలని చెప్పి అడిగినావు కదా. మరి నువ్వు ఈరోజు ఎక్కడున్నావు చెప్పు. భయ్యా బెట్టింగ్ యాదవ్ ఎక్కడున్నాడు? ఇండియాలో ఉన్నాడా? ఇండియా నుంచి పారిపోయిండా? ఇండియాకి వస్తాడా రాడా? లేకుంటే ఏంటన్నా అండర్ గ్రౌండ్ అయిపోయిందా? పోలీస్ కేసు అయ్యి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంటే ఎందుకు వస్తలేడు? భయ్యా బెట్టింగ్ యాదవ్ ఏడున్నాడో మీరు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? నా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. 2 days కిందనే ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసిండు, మనోడు ఏడైతున్నాడో ఆ హోటల్ పక్క నుంచే. ఒక కాల్ రికార్డింగ్ వినిపిస్తా. నా సబ్స్క్రైబర్ యూఎస్లో ఉంటాడు. నేను మొన్న ఒక వీడియో పెట్టిన వెంటనే ఒక్కటి కాదు, ఎంతమంది నాకు టెక్స్ట్ చేస్తున్నారు, ఎంతమంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. అది చూసి నేను షాక్ అయిపోయినా. అరే స్కామ్ చేసిండు కరెక్టే, కానీ స్కామ్లో బలైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ నాకు ప్రూఫ్స్తో సహా ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, అన్న నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్న, మీ ఫోన్ నెంబర్ పంపించండి నేను పంపిస్తా అని చెప్పి ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తారు. లేకుంటే నేను వీడియో చేయకుంటుండే, అక్కడికే అయిపోయిందని చెప్పి అనుకున్నా. కానీ ఇంతమందికి అన్యాయమైంది నీ వల్ల, అండ్ నువ్వు అసలు రెస్పాండ్ అయితే లేవు. అబ్బాయి ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేసిండో అబ్బాయి పేరు నేను చెప్పాను, కానీ ఈ అబ్బాయి నా సబ్స్క్రైబర్, ఎట్ ద సేమ్ టైం భయ్యా బెట్టింగ్ యాదవ్ సబ్స్క్రైబర్ కూడా. ఆయన వీడియోస్ కూడా రెగ్యులర్గా ఫాలో చేస్తాడు, నా వీడియోస్ కూడా రెగ్యులర్గా ఫాలో చేస్తాడు. ఈయన యూఎస్లో ఉంటాడు. కాకపోతే ఈ భయ్యా బెట్టింగ్ యాదవ్ వల్ల, ఈయన ప్రమోట్ చేసిన ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల, చూపించిన విధానం వల్ల వీళ్ళ ఒక ఫ్రెండ్ అప్పుల పాలై ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు మనతో పాటు లేడు. ఇట్స్ వెరీ సాడ్. వేరేలో అతను మన ఈసీఎల్లో చనిపోయిండు. ఏంటంటే ఇట్లా ఎడిక్షన్ అయ్యే. వెరీ సాడ్ టు హియర్ దట్ బ్రో. అంటే ఒకటొక్కటి చిన్న ఒకటొక్కటి మెసేజ్ యాజ్ ఎ హ్యూమన్ నేనేం చెప్తున్నా అంటే, కుదిరితే కాప్స్ కి ఎట్లా అట్లా చేసి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి భయ్యా, అంతే. అసలు ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడాలంటేనే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ అతని కోసం నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, నేను ఇప్పుడు నిన్ను నిలదీస్తున్నా. నువ్వు ఏడున్నా సరే వెంటనే హైదరాబాద్కి రా, పోలీసులకు లొంగిపో. ఇప్పుడు అన్నావు కదా నీకో న్యాయమా నాకో న్యాయమా అని చెప్పి, నా బండి ఈయనే ఉంది, ఈడికెళ్ళి నేను సీదా పోలీస్ స్టేషన్కి పోతా. నీకు దమ్ము ఉంటే రా, పోలీస్ స్టేషన్కి రా, చూసుకుందాం. నేను తప్పు చేసినా అన్నావు కదా, నేను తప్పు చేసినానా నువ్వు తప్పు చేసినామా ఆడ తేల్చుకుందాం. మీ అన్న అన్నారు కదా, మా అన్న తోపు కింద మీద ఊపు. ఏడున్నాడు మీ అన్న? మెసేజ్ చేయండి మీ అన్నకి. మీ అన్న ఫోన్ నెంబర్కి స్క్రీన్ షాట్లు పంపించడు కాదు, మీ అన్న ఫోన్ నెంబర్కి ఈ వీడియో పంపించండి. ఇవన్నీ పంపిస్తే మీ అన్న ఐఫోన్లు ఇవ్వడు కదా మీకు. మీరు 300 ఇన్వెస్ట్ చేసి ఆ 300 పంపిస్తే మీ అన్న ఐఫోన్లు ఇస్తాడు. ఇవన్నీ పంపిస్తే ఏమి ఇస్తాడు? ఏమి ఇవ్వడు. సో మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 days కింద మీ అన్నయ్య ది గ్రేట్ భయ్యా బెట్టింగ్ యాదవ్ యూఎస్లో ఉన్నాడు, టెక్సాస్లో రివర్ వాక్ ఏదో హోటల్ దగ్గర. ఆ అడ్రస్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఎక్కువ తెలుసుకోలే, కానీ నా క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాడు. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఐఎమ్ వెరీ సారీ ఫర్ యువర్ లాస్. అంటే ఈ మాట వినగానే నన్ను ఇట్లా గదిలిచ్చేసింది. అంటే నేను ఒకటి కుదిరితే నేను ఐపీఎస్ సార్కి కూడా మెసేజ్ పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో రిప్లై లేదు. అవినేష్ రాంబాయ్కి అందరికీ పెట్టిన. బై లక్కీగా మీకు కనెక్ట్ అయింది. జస్ట్ ఏంటంటే అతను ఎగ్జాక్ట్గా టెక్సాస్లో ఉన్నాడు, శాన్ ఆంటోనియో లొకేషన్లో ఉన్నాడు, మ్యారియాట్ హోటల్ దగ్గర ఉన్నాడు. 4 days బ్యాక్ కుదిరితే స్టేటస్ ఏమైనా ఇట్లా మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతారు కదా, 4 days బ్యాక్ పెట్టింది శాన్ ఆంటోనియో రివర్ వాక్. ఎగ్జాక్ట్ చెప్తున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇన్ఫర్మేషన్ ముంగడికి అయితే పాస్ చేయడానికి ట్రై చేస్తా. బికాస్ నేను కూడా ఈరోజే దీనిపైన వీడియో అది చేయడం స్టార్ట్ చేసిన. నాకు కూడా జస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే దీని లోపల దిగినా. కానీ ఇప్పుడు నేను లోపల దిగిన తర్వాత అర్థమైంది నాకు, ఈ 3 crores స్కామ్ గురించి తెలిసింది. నాకు ఆ స్కామ్ గురించి తెలియగానే నాకు ఫ్యూజ్లో అవుట్ అయిపోయినాయి. 3 crores బ్రో, నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ ముంగట దాకా పాస్ చేస్తా. అది ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ ఈ విషయాన్ని కూడా నేను యాడ్ చేస్తా రేపటి వీడియోలో. ఇంకా హెల్ప్ఫుల్ బ్రో, ఎందుకంటే మంచి చేస్తే అంత కొంత
మనకు లైఫ్ లో అనేది ఉంటది బ్రో, అంతే తప్ప నేను ఎక్కువ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేదు, ఉన్న వాస్తవం చెప్తున్నా బ్రో. థ్యాంక్ యూ. ఎప్పటికైనా నిజం అనేది తెలవాలి కదా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను రేపు వీడియోలో డెఫినెట్లీ ఇది యాడ్ చేస్తాను. థ్యాంక్స్ బ్రో. ఒకవేళ అక్కడ ఉన్నాడా లేడా అని చెప్పి మీరు డౌట్ పడితే, నాకు ఇంకో డౌట్ ఏంటంటే, మొన్న రీసెంట్గా లాస్ట్ బ్లాగ్లో టాక్ ఆఫ్ ది ఇండియా అయ్యే రైడ్ నేను చేయబోతున్నా. బట్ ఇప్పుడు మనం చేసే రైడ్, మనం చేసే రికార్డు ఎవరు అది చేయలేరు కదా. ఫిబ్రవరి 20 రోజు లేదా 25 ఆ టైంలో వీడియోస్ రావడం అయితే స్టార్ట్ అయిపోతుంది. అది నేను చూపించిన ఏదైనా దాని గురించి కొంచెం క్లూ ఇచ్చినా అనుకోండి, మనల్ని పట్టేసుకుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మాత్రం నేను అమృత్సర్ వెళ్తున్నా. సో కాక నా డౌట్ ఏంటంటే, పక్కా పాకిస్తాన్ పారిపోయిండు అని చెప్పి నా డౌట్. ఎందుకంటే ఆల్రెడీ ఇమిగ్రేషన్ కానీ, కార్నెట్ కానీ, ఆ డాక్యుమెంటేషన్ అంతా 2 months కిందనే చేసుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ యూఎస్లో ఉండే, మరి యూఎస్కి వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ అంటేనే ఇష్టం లేదని చెప్పి కొన్ని వీడియోలలో చెప్పిండు. పాకిస్తాన్ వాళ్ళు అంటే నాకు అసహ్యం అది ఇది అన్నాడు, అండ్ పాకిస్తాన్కే పారిపోయాడు. వైఎస్ఆర్ యాదవ్ పాకిస్తాన్ పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంత పెద్ద స్కాములు చేసిన తర్వాత యుఎస్ అయినా వేరే ఏ కంట్రీ అయినా సేఫ్ కాదు. ఓన్లీ సేఫ్ కంట్రీ ఏది? పాకిస్తాన్. ఈడికి పోతే ఎవ్వడు మనల్ని పట్టుకోడు, ఎవ్వడు మనల్ని ట్రేస్ చేయడు. ఎవడైనా పట్టుకున్నా సరే పాకిస్తాన్లోకి వెళ్ళి, ఇప్పుడు ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ కదా పాకిస్తాన్ లోపల అయితే స్వేచ్ఛగా తిరగొచ్చు. ఇండియాలో అంటే ఈ బెట్టింగ్ యాప్స్, గిట్టింగ్ యాప్స్ అన్ని బ్యాండ్. ఆడ బ్యాండ్ గిట్ ఏమి ఉండదు, గాడ విచ్చల విడిగా ప్రమోట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఇది నా కొత్త టెలిగ్రామ్ లింక్, ఈడ క్లిక్ చేయి. ఈడ పాకిస్తాన్లో పైసలు మస్తు అవసరం ఉన్నాయి, మీరు అర్జెంటుగా 300 రూపీస్ వేసుకోండి, వచ్చేయండి. మీ అందరికీ 2 ఐఫోన్లు ఇస్తాను. ఒకటి కాదు, 2 ఐఫోన్లు. గెలిచిన వానికి 2 ఐఫోన్లు, ఇంకో 4 కోట్లు, ఇంకో 5 కోట్లు ఆరామ్సే సంపాదించుకుంటాడు. మీరేమో ఒత్తుతూనే ఉండండి, లైక్లు కొట్టుండి, సబ్స్క్రైబ్ కొట్టుండి, ఇన్వెస్ట్ చేయండి, అండ్ స్క్రీన్ షాట్లు పంపండి. సరేనా? మర్చిపోకండి, పంపించండి. అండ్ వీళ్ళ తమ్ముడు అంటాడు, సార్ నాకు మా అన్నకి ఏం సంబంధం లేదు సార్, ఈ బిల్డింగ్ మేము చాలా కష్టపడి కట్టుకున్నాం సార్. అబ్బా ఎంత ఇన్నోసెంట్ ఫేస్ రానిది. ఆహాహా, ఆస్కర్ అవార్డు ఉందా? వెంటనే ఇచ్చేసేయండి, అసలు ఆలోచించకండి. అయితే మా సొంతంగా మేము కట్టుకుంటున్న ఇల్లు, ఇందులో మా అన్నయ్యది అంటూ ఏం లేదు. మా డాడీ మా మమ్మీ వాళ్ళ కష్టంతోనే కడుతున్న ఇల్లు. ఈ ఇల్లు కూడా నా పేరు మీదే ఉన్నది. మా అన్నయ్యకి అసలు ఇది ఎటువంటి సంబంధం లేదు ఈ ఇంటికి. మీరు మొబైల్ షాప్ నిర్వహిస్తున్నారు. కట్ చేస్తే మళ్ళీ సేమ్ ఇన్నోసెంట్ ఫేస్. ఇది నా ఫేవరెట్ బెట్టింగ్ యాప్ అనమాట. ఇక్కడనే నేను పైసలు సంపాదిస్తున్నా. నేను మీకు ఒక గేమ్ ని రికమెండ్ చేయబోతున్నా. అదే నా ఫేవరెట్ గేమ్ అయినా గేమ్. వేరే మేక్ మనీ స్టడీలీ. పైలట్ ఎగిరిపోయే కంటే ముందే మనం మనీని కలెక్ట్ చేయాలి. అదే మన మెయిన్ టాస్క్. 3000 రూపీస్ ఇప్పుడు డిపాజిట్ చేశా. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎట్లా చేయాలో. మీరు అకౌంట్ ని రిజిస్టర్ చేయండి. ఫస్ట్ డిపాజిట్ బటన్ పైన క్లిక్ చేసి పేటిఎం మెథడ్ ని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ లక్కీ జెట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి నేను 2 బిట్స్ చేస్తున్నా 1500వి. మనీ గెలవాలంటే గుడ్ అవర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నేనేమో మొబైల్ షాప్ అన్నావు, ఈ రోజేమో బెట్టింగ్ యాప్ అంటున్నావు. ఇక్కడ చూడండి, నేను పైసలు సంపాదించేసిన వచ్చేసినాయి. ఇక్కడ విత్డ్రాల్ కూడా మస్తు ఫాస్ట్ అయిపోతాయి. ఓ భాస్కరేరా నువ్వు, ఆస్కర్ కాదు భాస్కర్. అమ్మమ్మమ్మమ్మమ్మ అన్న ఒక రేంజ్ అంటే తమ్ముడు ఇంకో రేంజ్. వారి దేవుడా, అన్నయ్య యాక్టింగ్ కూడా ఎట్లుంటుంది అంటే, అన్నయ్య యాక్టింగ్ అస్సలు తెలీదు. ఇక్కడైతే వచ్చేసినాము. ఆ ఫేస్లా ఇన్నోసెంట్ దేవుడు ఇంత మంచి ఫేస్ ఇచ్చింది తెలుసా. వీళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా ఇన్నోసెంట్గానే కనిపిస్తారు. మీ వల్ల ఇంతమంది చచ్చిపోతుంటే మీ అన్ననేమో యూఎస్లో, పాకిస్తాన్లో పోయి సెటిల్ అవుతుండు. మీకు కాంటాక్ట్ లేదా మీ అన్నది? ఎందుకురా అబద్ధాలు ఆడుతున్నారు? మేము మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం కానీ ఇంకా నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో. మీ అన్న రెగ్యులర్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నాడు కదా, అన్న ఇట్లయింది, అన్న అట్లయింది, అదైంది, ఇదైంది. అరే ఇవాళ రేపు ఇంటర్నెట్ ఎంత ఫాస్ట్ ఉందంటే, ఏడ పడితే ఆడ ఇంటర్నెట్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో మీ అన్న స్టోరీ పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్లో నువ్వు హాయ్ అన్న ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లుందని చెప్పి నువ్వు చెప్పలేవా? అండ్ ఆ మెసేజ్ మీ అన్న చదవలేడా? సీదా పోలీసు వాళ్ళు ఏం చేయాలి తెలుసా? సీదా వీళ్ళ తమ్ముని పట్టుకొని, వీళ్ళ తమ్ముని ఫోన్ తీసుకొని, వీళ్ళ తమ్ముని ఫోన్లోకి వెళ్ళి హాయ్ అన్నయ్య ఎలా ఉన్నావు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పెడితే, తమ్ముడు నేను ఇలా ఉన్నాను అని చెప్పి రిప్లై వస్తుంది. అన్నయ్య ఎక్కడున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. పాకిస్తాన్లో ఎట్లయినా సరే సెటిల్ అయ్యే ప్లాన్లు ఉన్నాయి కాబట్టి అన్నయ్యని పాకిస్తాన్లోకి వెళ్ళి మనం తీసుకురాలేము. ఆస్కర్ లెవెల్ యాక్టింగ్. అన్నయ్య ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు, నువ్వు పాకిస్తాన్లోనే సెటిల్గా, నా కోసం కూడా ఒక మొబైల్ షాప్ చూడు, నేను పాకిస్తాన్లో సెటిల్ అయిపోతా. అక్కడికి వచ్చాక మనం ఇద్దరం కలిసి బెట్టింగ్ యాప్స్ విచ్చలవిడిగా ప్రమోట్ చేసుకుందాం అన్నయ్య. ఎలాగైనా సరే నీ మీద కేసు ఉంది, నా మీద ఇంకా కేసు కాలేదు. కేసు కాకముందే వచ్చేస్తా. అయ్యో బాబు వీడి మీద కూడా పెట్టండి అయ్యా కేసు తొందరగా. వీని లోపల లేకుండా వీడు కూడా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పాకిస్తాన్కి అని వెళ్ళి జంప్ అయిపోతాడు 2-3 రోజులలో. వీళ్ళిద్దరే కాదు దొంగలు, మస్తు మంది ఉన్నారు దొంగలు. మొత్తం యూట్యూబ్లో మొత్తం అంతా ఇదే పంచాయతీ. పొద్దున్న లేవ్వంగానే నేను కారు నడిపిస్తున్నా,
కార్ నడిపించి నా ఫేవరెట్ యాప్ ఇట్లా చూడండి, కార్లో డీజిల్ లేదు, ఇందుకే నాకు పైసలు ఈడికెళ్ళి వస్తున్నాయి. ఒకడు ట్రక్ నడిపిస్తాడు, నేను ట్రక్ నడిపించి ఆడికెళ్ళి ఈడికి వెళ్ళిపోతున్నా. కాకపోతే నా ఫేవరెట్ యాప్ ఏంటంటే గిడ గేమింగ్ ఆడితే ఇక్కడ పైసలు వస్తాయి, డీజిల్ పైసలు వస్తాయి, మళ్ళీ ఈ ట్రక్ ఎందుకు నడిపిస్తున్నావు. ఇంకొన్ని అడిగితే అరే మీరు కొట్లాడుకోకుండా రా భయ్, మనం ఇట్లా చేసాం అట్లా చేసాం. అరే వచ్చేసేయండి మీరు కూడా గేమింగ్ యాప్ ఏమంటారు, మీరు కూడా ఈ బెట్టింగ్ యాప్లో పైసలు పెట్టుకోండి, మస్తు పైసలు వస్తాయి. ఇగో నేను కొన్న బైక్లు, కార్లు, హోటళ్ళు ఇవన్నీ దీనికెళ్ళే కొన్నా. మనం ఓన్లీ మేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని మాత్రమే అంటున్నాం. ఈ ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం తక్కువ తినలే. నేను మేకప్ చేసుకోనికి పోతున్నా, బెట్టింగ్ ఆడతా, మేకప్ చేస్తా. నేను షాపింగ్ చేయడానికి పోతున్నా, బెట్టింగ్ ఆపుతా, షాపింగ్ కొంటా. అరే మీరు ఇల్లీగల్ అని చెప్పి తెలిసి, జనాలు మోసపోతారని చెప్పి తెలిసి మీరు ఇంతగానం ప్రమోట్ చేసి ఈరోజు శుద్ధపూసలు లెక్క లాస్ట్ 6 months నుంచి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో సడన్గా అందరి మీద పోలీస్ కేసులు కాగానే, సార్ మేము ఇంతవరకు చేసింది తప్పు సార్, మాకు తెలియక మేము చేసినాం సార్, ఇప్పుడు మేము చేయడం బంద్ చేస్తాం సార్. అరే నిన్న మొన్న మీరు ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో నా లింకులు క్లిక్ చేసిర్రో ఇప్పుడు క్లిక్ చేయకండి, ఈ గేమింగ్ యాప్ ప్రమోట్ చేసిన అన్ని ఫేక్ అని చెప్పి శుద్ధపూసలు లెక్క సక్లం బుక్లం ఇట్లా పెట్టుకొని చేతులు కట్టుకొని వీడియోలు వేస్తుర్రు. నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి వీళ్ళెవ్వరూ శుద్ధపూసలు కాదు, అందరికీ తప్పు తెలిసే వీళ్ళు చేసిర్రు. కాకపోతే సడన్గా మీరు పోలీసు వాళ్ళందరూ కేసులు వేసారు అని చెప్పి తెలవంగానే అందరూ సార్ ఇట్లా, సార్ ఇట్లా, సార్ అట్లా అని చెప్పి, సార్ మాకేం తెలియదు సార్, మేము ఏదో అనుకోకుండా చేసినాం సార్, మాకు తెలియకుండా చేసినాం సార్, తప్పైపోయింది సార్, ఇక పైన మేము చేయం సార్ అని చెప్పి మీరు అంటారు. కానీ మీరు ఒక్క 2 months ఖాళీగా వదిలేసేయండి. వేరే హాట్ టాపిక్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఈ బెట్టింగ్ యాదవ్స్ ఎంతమంది అవుతున్నారో మళ్ళీ విజృంభిస్తారు, మళ్ళీ యాప్లు విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవడు ఇన్నోసెంట్ కాదు, ఎవడైతే లాస్ట్ 6 months ఎవడైతే చేస్తున్నో అందరినీ తీసుకొచ్చి లోపలేయండి. ఇది నా ఫస్ట్ రిక్వెస్ట్. ఇక పైన సరే కొత్తగా వచ్చేటోళ్ళు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏదైనా మీరు చేస్తారంటే ఒక బాధ్యత తీసుకొని మీరు మాట్లాడండి, ఒక బాధ్యత తీసుకొని ఒక వీడియో చేయండి. చూసేటోళ్ళు చేసేటోళ్ళు ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇలాంటి కమ్యూనిటీ గ్రో కాకుండా ఉంటుంది అన్నది నా రిక్వెస్ట్. సో వీటి దాకా వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. బెట్టింగ్ యాదవ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఎందుకంటే మీ అన్నయ్య మీ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొని పాకిస్తాన్లో సెటిల్ కాబోతున్నాడు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంది? మీ అన్నయ్యని అడగండి, మీ అన్నయ్యని అందరూ ట్యాగ్ చేయండి. 1.4 million ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. మరి మీ అన్నయ్యని అడగండి, అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు మరి పాకిస్తాన్లో సెటిల్ అయిపోతే మాకు గివ్ అవేలు ఎవరు ఇస్తారు, మేము 300 వేసి ఎవరికి స్క్రీన్ షాట్లు పంపించాలి, మీ పాకిస్తాన్ నెంబర్ మాకు పంపించండి, సో మీ పాకిస్తాన్ నెంబర్కి మేము ఇవన్నీ కంటిన్యూ చేస్తామని చెప్పి ఒకసారి అడగండి. సో పాకిస్తాన్ నుంచి నువ్వు తొందరలోనే హైదరాబాద్కి తిరిగి రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా మిస్టర్ భయ్యా బెట్టింగ్ యాదవ్. అండ్ నువ్వు మన అందరికోటే న్యాయం అని చెప్పి అంటున్నావు కదా, నీకు నిజంగా దమ్ముంటే నువ్వు బండి తీసుకొని ఏదైనా పోలీస్ స్టేషన్కి రా, నాకు ఒక్క మెసేజ్ చేయి, నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పి నేను కూడా హెల్మెట్ పెట్టుకొని బండి స్టార్ట్ చేసి వచ్చేస్తా నీ ఎంబడి పోలీస్ స్టేషన్కి. నేను కూడా వచ్చేస్తా, నేను కూడా లొంగిపోతా, నేను కూడా ఒకవేళ తప్పు చేస్తే నన్ను కూడా లోపలేస్తారు. సో చాలు ఈ వీడియో, ఇంతకంటే ప్రొలాంగ్ చేయను నేను. అండ్ నాకు కింద కమెంట్స్ చెప్పండి, ఇంకా కొన్ని స్కామ్స్ ఉన్నాయి మన అన్నయ్య చేసినాయి. సో అన్నయ్య స్కామ్స్ గురించి కావాలా లేకుంటే నా నార్త్ ఈస్ట్ రైడ్ వీడియోస్ కావాలా? ఎందుకంటే ఇప్పుడు నేను నెక్స్ట్ నార్త్ ఈస్ట్ రైడ్ వీడియో పెట్టినా అంటే మినిమం 1,00,000 మంది అయితే చూడాలి. స్పెషల్లీ ఎవరైతే ఈ మోటో యూజ్ చేసుకుంటారో, ట్రావెల్ జానర్ని యూజ్ చేసుకొని తప్పులు చేస్తారో వాళ్ళని అయితే పట్టుకుంటా. వాళ్ళని పట్టుకొని వాళ్ళు చేసిన తప్పులేందో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎందుకంటే మీరు నమ్మి నాలాంటి కాంటెంట్ క్రియేటర్ని కాకుండా ఇలాంటి కంటెంట్లెస్ క్రియేటర్ని ఫాలో చేసి వాళ్ళ వీడియోస్ మంచిగా ఉన్నాయని చెప్పి మీరు కమెంట్ చేస్తుంటే బాధ అనిపిస్తుంది. 3-4 కెమెరాలు యూజ్ చేసి ఒక డాక్యుమెంటరీలో వీడియో తీసి దానికి వ్యూస్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో గైస్ అదనమాట ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా, ఎంటర్టైన్ చేసిన అని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.